గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ క్లాసులో మనం 2024కు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. అందులోనూ ముఖ్యంగా నవంబర్ నెల, డిసెంబర్ నెల ఈ 2 నెలలకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ మిగతా నెలల్లో ముఖ్యమైన వాటిని మాత్రమే కవర్ చేయడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇక్కడ రాసిన ప్రతిదీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, వీడియో మీకు క్లారిటీ లేకపోతే సెట్టింగ్స్లోకి వెళ్ళి క్వాలిటీ పెంచుకోండి, క్లారిటీగా కనిపిస్తుంది. ఫస్ట్ వన్ చూడండి, వార్తల్లో సమ్మర్ 2. సమ్మర్ 2 అనేది ఒక మిసైల్ సిస్టమ్. అసలు సమ్మర్ అనగా అబ్రివేషన్ ఏంటంటే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఫర్ అష్యూర్డ్ రిటాలియేషన్. ఇది ఒక గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థ, ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్. ఈ క్షిపణిని మనం ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించవచ్చు. అలా ప్రయోగించడం ద్వారా శత్రు దేశాల దాడులను మనం ప్రతిఘటించవచ్చు. మరి ఈ క్షిపణిని ఎవరు అభివృద్ధి చేశారంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అభివృద్ధి చేశారు. మన దగ్గర పాత క్షిపణులు ఉంటాయి కదా, వాటిని సమర్ అనే పేరుతో ఐఏఎఫ్ వాళ్ళు అభివృద్ధి చేస్తున్నారు. నెక్స్ట్ 2024 సమ్మర్ ఒలింపిక్స్, 2024 సమ్మర్ పారా ఒలింపిక్స్ స్పోర్ట్స్ విభాగంలో చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్ అనేది. చూడండి, సమ్మర్ ఒలింపిక్స్ ఎప్పుడు జరిగిందంటే 2024 జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరిగాయి. అదే సమ్మర్ పారా ఒలింపిక్స్ ఎప్పుడు జరిగాయంటే 2024 ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 16 వరకు. సమ్మర్ ఒలింపిక్స్కి ఆతిథ్య నగరం ఏంటంటే ఫ్రాన్స్లోని ప్యారిస్ నగరం. ఇదే ప్యారిస్ నగరం సమ్మర్ పారా ఒలింపిక్స్ కూడా ఆతిథ్య నగరంగా ఉంది. సమ్మర్ ఒలింపిక్స్కి అధికారిక మస్కట్ ఏంటంటే ఫ్రీజ్. ఇదే ఫ్రీజు సమ్మర్ పారా ఒలింపిక్స్కి కూడా అధికారిక మస్కట్గా ఉంది. ఓవరాల్గా 2024లో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్ అనేవి 33వ ఎడిషన్. అదే సమ్మర్ పారా ఒలింపిక్స్ అయితే 17వ ఎడిషన్. పథకాల పట్టికలో ఇండియా 71వ స్థానంలో ఉంది సమ్మర్ ఒలింపిక్స్లో. అదే సమ్మర్ పారా ఒలింపిక్స్లో అయితే 18వ స్థానంలో ఉంది. మొత్తంగా సమ్మర్ ఒలింపిక్స్లో ఇండియా 6 మెడల్స్ సాధించింది. అందులో గోల్డ్ మెడల్స్ ఏమీ లేవు, ఒక సిల్వర్ మెడల్ ఉంది, 5 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. అదే సమ్మర్ పారా ఒలింపిక్స్లో అయితే 29 మెడల్స్ సాధించింది. 7 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి, 9 సిల్వర్ మెడల్స్ ఉన్నాయి, 13 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. మొత్తంగా పథకాల పట్టికలో టాప్ కంట్రీస్ ఏవంటే సమ్మర్ ఒలింపిక్స్లో నెంబర్ 1 యుఎస్ఏ, నెంబర్ 2 చైనా, నెంబర్ 3 జపాన్, నెంబర్ 4 ఆస్ట్రేలియా. సమ్మర్ ఒలింపిక్స్లో పథకాల పట్టికలో టాప్ కంట్రీస్ ఏవనగానే ఇవి గుర్తు రావాలి. అమెరికా మనకు 126 మెడల్స్తో మొట్టమొదటి స్థానంలో నిలిచింది. అందులో 40 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి, 44 సిల్వర్ మెడల్స్ ఉన్నాయి, 42 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. అదే సమ్మర్ పారా ఒలింపిక్స్లో పథకాల పట్టికలో టాప్ కంట్రీస్ అంటే ఫస్ట్ వన్ చైనా, సెకండ్ వన్ గ్రేట్ బ్రిటన్, థర్డ్ వన్ అమెరికా, ఫోర్త్ వన్ నెదర్లాండ్స్. ఇవి సమ్మర్ పారా ఒలింపిక్స్లో పథకాల పట్టికలో మొదటి స్థానాల్లో ఉన్న దేశాలు. చైనా 200 మెడల్స్తో ఫస్ట్ ప్లేస్లో ఉంది. అందులో 94 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి, 76 సిల్వర్ మెడల్స్ ఉన్నాయి, 50 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. అయితే ఈ వీడియోలో నేను సమ్మర్ పారా ఒలింపిక్స్లో భారత క్రీడాకారుల గురించి మాత్రమే మాట్లాడతాను. సమ్మర్ ఒలింపిక్స్ సంబంధించిన క్రీడాకారుల గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. ఎందుకంటే ఒకే దగ్గర మీకు 2 ఉంటే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఎవరు ఏ క్రీడకు సంబంధించిన వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. అందుకని ఇక్కడ ఓన్లీ సమ్మర్ పారా ఒలింపిక్స్లో ముఖ్యమైన భారత క్రీడాకారుల గురించి మాట్లాడతాను. ఫస్ట్ వన్ చూడండి, మురళీకాంత్ పేడ్కర్. ఈయన స్విమ్మింగ్ విభాగానికి చెందిన వ్యక్తి, మహారాష్ట్ర వ్యక్తి, గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు. 2024 సమ్మర్ పారా ఒలింపిక్స్లో మెడల్ సాధించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? మురళీకాంత్ పేడ్కర్. సెకండ్ వన్ దీపా మాలిక్, షాట్ పుట్ సిల్వర్ మెడల్ సాధించింది. 2024 సమ్మర్ పారా ఒలింపిక్స్లో మెడల్ సాధించిన మొట్టమొదటి మహిళ ఎవరు? దీపా మాలిక్. థర్డ్ వన్ అవనిలేఖర, షూటింగ్ గోల్డ్ మెడల్. ఫోర్త్ వన్ నితేష్ కుమార్, బ్యాడ్మింటన్ గోల్డ్ మెడల్.
ఫిఫ్త్ వన్ ధరంబీర్ క్లబ్ త్రో గోల్డ్ మెడల్. సిక్స్త్ వన్ సుమిత్ అంటిల్ జావెలిన్ త్రో గోల్డ్ మెడల్. ఇవన్నీ ఎందుకు మనం తెలుసుకోవాలంటే రేపు ఎగ్జామ్లో వాడు క్వశ్చన్ ఏ విధంగా అడగొచ్చంటే, ఒక పక్క క్రీడాకారుల పేర్లు, ఒక పక్క వాళ్ళు ఏ క్రీడకు సంబంధించిన వాళ్ళు ఇచ్చి జతపరచండి అని అడిగే అవకాశం ఉంది. అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగే అవకాశం ఉంది. కాబట్టి అట్లీస్ట్ మనం 29 మంది పేర్లు గుర్తుపెట్టుకోలేకపోయినా కనీసం ముఖ్యమైన వాళ్ళు, అందులోనూ గోల్డ్ మెడల్ సాధించిన ప్లేయర్స్ మీద అవగాహన ఉండాలి. సెవెంత్ వన్ నవదీప్ సింగ్ జావెలిన్ త్రో గోల్డ్ మెడల్. ఎయిత్ వన్ ప్రవీణ్ కుమార్ హై జంప్ గోల్డ్ మెడల్. నైన్త్ వన్ దీప్తి జవాన్జీ రన్నింగ్ బ్రాంజ్ మెడల్. 10th వన్ శీతల్ దేవి ఆర్చరీ బ్రాంజ్ మెడల్. ఈమె జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన మహిళ. 11వది కపిల్ పర్మార్ జూడో బ్రాంజ్ మెడల్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నేను ఇక్కడ ఏదైతే చదువుతూ వెళ్తున్నానో ఇదంతా కూడా మీకు పీడిఎఫ్ రూపంలో ఇస్తున్నాను. ఆల్రెడీ 2025 జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 4 నెలలతో పాటు ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ పర్టికులర్గా ఏపీ కానిస్టేబుల్స్, డిఎస్సి వాళ్ళకి పర్టికులర్గా తయారు చేసి ఇచ్చాను. ఎవరైనా తీసుకోకుండా ఉన్న వాళ్ళైతే తీసుకోండి. అది కేవలం 30 రూపాయలకు మాత్రమే ఇస్తున్నాను. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. విక్రమ్ ఎస్ రాకెట్ ప్రయోగం, దీనినే మిషన్ ప్రారంభ్ అని కూడా పిలుస్తాం. అసలు మిషన్ ప్రారంభ్ అంటే ఏంటంటే భారతదేశ తొలి ప్రైవేట్ అంతరిక్ష రాకెట్ ప్రయోగం. చాలా చాలా ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో. భారతదేశ తొలి ప్రైవేట్ అంతరిక్ష రాకెట్ ప్రయోగం పేరేంటి అంటే మిషన్ ప్రారంభ్ లేదా విక్రమ్ ఎస్ రాకెట్ ప్రయోగం. ఈ ప్రయోగాన్ని నిర్వహించిన ప్రైవేటు సంస్థ ఏదంటే స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్. దీని యొక్క ప్రధాన కార్యాలయం హైదరాబాదులో ఉంది. దీనిని స్థాపించిన వ్యవస్థాపకులు ఎవరంటే తెలంగాణకు చెందిన పవన్ కుమార్, ఆంధ్రప్రదేశ్కి చెందిన భరత్. వీరిద్దరు కలుసుకొని స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని స్థాపించారు. మరి ఈ ప్రయోగానికి ఎవరు మద్దతు ఇచ్చారంటే ఇన్స్పేస్. దీని యొక్క ప్రధాన కార్యాలయం అహ్మదాబాదులో ఉంది. ఈ స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏం చేసిందంటే విక్రమ్ సిరీస్లో రాకెట్స్ని అభివృద్ధి చేసింది. విక్రమ్ సిరీస్ అంటే విక్రమ్ S1, S2, S3, S4 ఇలా విక్రమ్ సిరీస్లో రాకెట్స్ని అభివృద్ధి చేసింది. దానితో పాటు 3 రకాల ఇంజిన్స్ని అభివృద్ధి చేసింది ఈ ప్రైవేట్ కంపెనీ. ఆ 3 రకాల ఇంజిన్స్ పేర్లు చాలా చాలా ఇంపార్టెంట్. నెంబర్ 1 కలాం ఇంజన్, నెంబర్ 2 రామన్ ఇంజన్, నెంబర్ 3 ధావన్ ఇంజన్. చూడండి, కలాం ఇంజన్లో ఘనరూప ఇంధనాన్ని యూజ్ చేస్తారు. రామన్ ఇంజన్లో ద్రవరూప ఇంధనాన్ని యూజ్ చేస్తారు. ధావన్ ఇంజన్లో క్రయోజనిక్ ఇంధనాన్ని యూజ్ చేస్తారు. క్రయోజనిక్ ఇంధనాన్నే మనం 3D ప్రింటెడ్ ఇంజన్, ధావన్ ఇంజన్ని 3D ప్రింటెడ్ ఇంజన్ అని పిలుస్తారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇందులో భాగంగానే విక్రమ్ ఎస్ అనే రాకెట్ని ప్రయోగించింది. మరి విక్రమ్ సిరీస్లో విక్రమ్ ఎస్ రాకెట్ ప్రయోగం. దీని యొక్క ప్రత్యేకతలు ఏంటంటే ఈ రాకెట్ 545 కేజీలు ఉంటుంది, 6 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఇందులో కలాం ఇంజిన్ వాడారు. ఇందులో విక్రమ్ ఎస్ రాకెట్ ప్రయోగంలో కలాం ఇంజిన్. కలాం ఇంజిన్ అనగానే మీకు ఏం గుర్తు రావాలి? ఘనరూప ఇంధనం గుర్తు రావాలి. కలాం ఇంజిన్లో ఏ ఇంధనాన్ని యూజ్ చేస్తారు? ఘనరూప ఇంధనాన్ని. ఈ విక్రమ్ ఎస్ రాకెట్ యొక్క సామర్థ్యం ఎంతంటే 83 కేజీల బరువును 100 కిలోమీటర్ల ఎత్తులోకి తీసుకుని పోగలుగుతుంది. మరి ఈ ప్రయోగం ఎప్పుడు జరిగిందంటే 2022 నవంబర్ 18 జరిగింది. ఎక్కడి నుంచి ప్రయోగించారంటే తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట వద్ద ఉన్న SDSC సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి. ఈ ప్రయోగం ద్వారా 3 పేలోడ్స్ని అంతరిక్షంలోకి పంపించారు. అందులో ఒకటి విదేశీ పేలోడ్, ఏ దేశానికి సంబంధించిందంటే ఆర్మేనియా దేశం. 2 స్వదేశీవి, అందులో ఒకటి ఫన్సాట్, అది చెన్నైకి చెందిన స్పేస్ కిడ్స్ అభివృద్ధి చేసింది. రెండవది లక్ష్యాశాట్, ఏపీకి చెందిన ఒక ప్రైవేట్ కంపెనీ దీనిని అభివృద్ధి చేసింది. ఆ ప్రైవేట్ కంపెనీ పేరేంటంటే ఎన్స్పేస్ టెక్ ఇండియా. ఇది ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో ఉంది. దీనిని స్థాపించింది ఎవరంటే తెనాలికి చెందిన ఒక అమ్మాయి, ఆమె పేరు సాయి దివ్య. ఎందుకు నేను దీని గురించి ఇంతగా మాట్లాడానంటే ఈ ప్రయోగంలో మనకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి భరత్ ఉన్నాడు, ఇక్కడ సాయి దివ్య ఉన్నారు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి.
జరిగిందేమో ప్రయోగం 2022 కానీ దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే భారతదేశ తొలి ప్రైవేట్ రాకెట్ అన్నమాట. ప్రైవేట్ అంతరిక్ష రాకెట్ ప్రయోగం. దానిని గుర్తుపెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ చూడండి. వార్తల్లో మళ్ళీ ప్రాజెక్ట్ చీత. వార్తల్లో ఎందుకుందంటే కెన్యా దేశం నుంచి సీతాలను ఇండియాకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అయితే ఈసారి ఈ చీతాలను మధ్యప్రదేశ్లోని గాంధీ సాగర్ వన్యప్రాణుల అభయారణ్యంలో దించనున్నారు. మనకు ఆల్రెడీ ఇంతకుముందు తెలుసు. 2022 సెప్టెంబర్ 17న నమీబియా నుంచి 8 చీతాలను తీసుకొచ్చి మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్కులో వదిలారు. తర్వాత మళ్ళీ 2023 ఫిబ్రవరి 18న దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాలను తీసుకొచ్చి అదే కునో నేషనల్ పార్కులో వదిలారు. కానీ అక్కడ వాతావరణం అనుకూలించకపోవడంతో ప్రస్తుతం కెన్యా నుంచి తీసుకొస్తున్న చీతాలను అదే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి గాంధీ సాగర్ వన్యప్రాణుల అభయారణ్యంలో వదలనున్నారు. రేపు ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఏ విధంగా ఉండొచ్చు? రీసెంట్గా వార్తల్లో నిలిచిన గాంధీ సాగర్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ మధ్యప్రదేశ్. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి. వార్తల్లో బుక్స్ ఆథర్సు. ఖచ్చితంగా పుస్తకాలు రచయితల మీద ఒక బిట్ అనేది ఇస్తాడు. నెంబర్ 1 చూడండి. సేవ్ అమెరికా పుస్తక రచయిత డొనాల్డ్ ట్రంప్. నెంబర్ 2 సోర్స్ కోడ్ పుస్తక రచయిత బిల్ గేట్స్. నెంబర్ 3 ద బుక్ ఆఫ్ కంపాషన్ పుస్తక రచయిత దలైలామా. నెంబర్ 4 ఐ హ్యావ్ ద స్ట్రీట్ ఏ కుట్టి క్రికెట్ స్టోన్స్ రవిచంద్రన్ అశ్విన్. 5వది నైఫ్ పుస్తక రచయిత సల్మాన్ రష్దీ. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. 2024 వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే ప్రపంచ పర్యావరణ దినోత్సవం. మనందరికీ తెలుసు ప్రతి సంవత్సరం మనం జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటాం. మొన్న జరిగింది రీసెంట్గా 51వది. 2024లో ఎక్కడ జరుపుకున్నారంటే సౌదీ అరేబియాలో జరుపుకున్నారు. COP16 సదస్సు కూడా సౌదీ అరేబియాలోనే జరిగింది. అయితే 2024లో దీని యొక్క థీమ్ ఏంటంటే ల్యాండ్ రిస్టోరేషన్, డెసర్టిఫికేషన్ అండ్ డ్రాట్ రెసిలియన్స్. తెలుగులో భూమి పునరుద్ధరణ, ఎడారీకరణ మరియు కరువును తట్టుకుని నిలబడగలిగే శక్తి. దీని యొక్క స్లోగాన్ ఏంటంటే అవర్ ల్యాండ్ అవర్ ఫ్యూచర్ వి జనరేషన్ రెస్టోరేషన్. అయితే మనం ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన 4 విషయాలు ఏంటంటే రీసెంట్గా ముఖ్యమైన పర్యావరణ సదస్సులు అవి ఎక్కడ జరిగాయి, వాటి యొక్క థీమ్స్ ఏంది, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. చూడండి. మొట్టమొదటి పర్యావరణ సదస్సు ఎక్కడ జరిగింది? స్విట్జర్లాండ్లో జరిగింది. ఏ సంవత్సరంలో జరిగింది? 1973లో జరిగింది. దాని యొక్క థీమ్ ఏంది? ఓన్లీ వన్ ఎర్త్. 45వది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అది ఇండియాలో జరిగింది 2018లో. అప్పుడు థీమ్ ఏంటంటే బీట్ ద ప్లాస్టిక్ పొల్యూషన్. 49వది 2022లో స్వీడన్లో జరిగింది. థీమ్ వచ్చి ఓన్లీ వన్ ఎర్త్. 50వది 2023లో జరిగింది. ఎక్కడ జరిగిందంటే కోటిడి ఐవరీ. దీని యొక్క థీమ్ ఏంటంటే సొల్యూషన్స్ టు ద ప్లాస్టిక్ పొల్యూషన్. 51వది ఇప్పుడే చెప్పుకున్నాం 2024లో సౌదీ అరేబియాలో జరిగింది. దాని థీమ్ ఏంటంటే ల్యాండ్ రెస్టోరేషన్, డెసర్టిఫికేషన్ అండ్ డ్రాట్ రెసిలియన్స్. నెక్స్ట్ 2025లో 52వ ప్రపంచ పర్యావరణ సదస్సు ఎక్కడ జరుగుతుందంటే దక్షిణ కొరియాలో జరిగే అవకాశం ఉంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పర్యావరణం అనే టాపిక్ వచ్చింది కాబట్టి దాని కింద నేను పర్యావరణ పనితీరు సూచిక 2024 ఒక ఇండెక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీన్నే మనం ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అంటాం. ఈ సూచిని ఎవరు విడుదల చేస్తారంటే ఏల్ సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ లా అండ్ పాలసీ, కొలంబియా సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ టెక్నాలజీ. ఈ 2 సంస్థలు కలిసి సంయుక్తంగా ఈ సూచిని విడుదల చేస్తారు. మొత్తంగా 180 దేశాలను పరిగణలోకి తీసుకున్నారు. టాప్ 5 కంట్రీస్ ఏవంటే ఎస్టోనియా, లగ్జంబర్గ్, జర్మనీ, ఫిన్లాండ్, యునైటెడ్ కింగ్డమ్. చిట్ట చివరి 5 కంట్రీస్ ఏంటంటే వియత్నాం, పాకిస్తాన్, లావోస్, మయన్మార్. అయితే మన ఇండియా ఎన్నో ర్యాంకులో ఉందంటే 27.6 స్కోరుతో 176వ ర్యాంకులో ఉంది. రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతాడు. ఏ విధంగా? పర్యావరణ పనితీరు సూచిక లేదా ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2024లో ఇండియా ర్యాంక్ ఎంత? 176వ ర్యాంకులో ఉంది. ఇక్కడ చూడండి కొన్ని పాయింట్స్ రాశాను. గ్రీన్ హౌస్ ఉద్గారాలను 59% తగ్గించడం వలన ఎస్టోనియా అనేది అగ్రస్థానంలో ఉందని ఈ నివేదిక పేర్కొంది.
భారతదేశం గాలి నాణ్యతలో 177వ స్థానంలో ఉందని ఈ నివేదిక తెలిపింది. దక్షిణాసియాలో భారతదేశం సరిహద్దు కాలుష్యాన్ని అత్యధికంగా విడుదల చేస్తుందంట. మన దేశం ర్యాంకు తక్కువైనప్పటికీ ఏ సంవత్సరం నాటికి సున్నా ఉద్గారాలను సాధించాలనే లక్ష్యంతో కేంద్రం ఉందంటే 2070 సంవత్సరం నాటికి. అలా కాకుండా 2050 నాటికే సున్నా ఉద్గారాలను సాధించాలి అనే ఉద్దేశంతో ఉన్న కంట్రీలు ఏంటంటే ఎస్టోనియా, ఫిన్లాండ్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ప్రతిదీ కవర్ చేస్తున్నాను. ఒకవేళ ఏదైనా మిస్ అయితే నెక్స్ట్ మంత్ కరెంట్ అఫైర్స్లో కానీ లేదా పార్ట్ 2లోనే కానీ పెడతాను. ఓవరాల్గా నేను 2024 మొత్తాన్ని 3 పార్టులుగా విభజించాను. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. అందులో ఖచ్చితంగా నవంబరు, డిసెంబర్ ఖచ్చితంగా ఉంటుంది. అక్టోబర్ కూడా మ్యాక్సిమం ఉంటుంది. మిగతా 7 నెలలకు సంబంధించి ముఖ్యమైన టాపిక్స్ మాత్రమే తీసుకున్నాను. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ చూడండి, వాయు కాలుష్య నాణ్యత నివేదిక 2024. దీనిని ఎవరు విడుదల చేస్తారంటే స్విస్ సంస్థ ఐక్యూ ఎయిర్. ప్రపంచంలో అత్యంత కాలుష్య దేశాలు ఏవంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్, భారత్. భారత్ 3వ స్థానంలో ఉంది. ప్రపంచంలో అత్యంత వాయు కాలుష్య రాజధాని ఏదంటే న్యూఢిల్లీ. ప్రపంచంలో అత్యంత వాయు కాలుష్య మెట్రోపాలిటన్ సిటీ ఏంటంటే బెగుసరాయ్, బీహార్లో ఉంది. తక్కువ వాయు కాలుష్యం ఉన్న ప్రాంతం ఏంటంటే ఫ్రెంచ్ పాలినేషియా. నోట్: ఇటీవల వరల్డ్ మెటరాలజికల్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాతావరణ సంస్థ ఏ సంవత్సరాన్ని అత్యంత వేడి సంవత్సరంగా ప్రకటించిందంటే 2023 సంవత్సరాన్ని. నెక్స్ట్ చూడండి, గవర్నర్సు రాష్ట్రాలు. కొన్ని రాష్ట్రాలు ఇచ్చాను, గవర్నర్లతో జతపరచండి అన్నాను. ఒకేసారి మీకు 28 రాష్ట్రాలు ఇచ్చి గవర్నర్లు రాయమంటే గుర్తుపెట్టుకోలేరు, మర్చిపోతారు. అందుకనే నేను అక్కడ 5 లెక్కన సింపుల్గా 4 పీడిఎఫ్స్లో అన్ని గవర్నర్లు, అన్ని సీఎంలు కవర్ చేస్తున్నాను. ఆల్రెడీ మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్గా ప్రస్తుతం కైవల్య త్రివిక్రమ్ ఉన్నారు. అస్సాం గవర్నర్గా ప్రస్తుతం లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఉన్నారు. ఛత్తీస్గఢ్ గవర్నర్గా ప్రస్తుతం రామన్ డెకా ఉన్నారు. బీహార్ గవర్నర్గా ప్రస్తుతం ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ప్రస్తుతం అబ్దుల్ నజీర్ ఉన్నారు. ఇవన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. వాటి కోసం మళ్ళీ మనం టైం కేటాయించి వాటికి ఒక అర్ధగంట కేటాయించకూడదు. ఫ్లోలో వెళ్ళిపోవాలి మీకు. ఓకే. నెక్స్ట్ చూడండి, వార్తల్లో ప్రవాహ సాఫ్ట్వేర్. ప్రవాహ అనగా అబ్రివేషన్ ఏంటంటే ప్యారలల్ ర్యాన్ సాల్వర్ ఫర్ ఏరోస్పేస్ వెహికల్ ఏరో థర్మోడైనమిక్స్ అనాలసిస్. ఈ సాఫ్ట్వేర్ని ఎవరు అభివృద్ధి చేశారంటే ఇస్రో అభివృద్ధి చేసింది. దీని యొక్క లక్ష్యం ఏంటంటే లాంచ్ వెహికల్స్ అంతరిక్షంలోకి ప్రయాణించేటప్పుడు ఏ విధంగా గాలి ప్రవాహాన్ని ఉంటుందో అదే గాలిని కృత్రిమంగా కలిగించాలి అనే ఉద్దేశంతో ఈ సాఫ్ట్వేర్ని అభివృద్ధి చేశారు. ఈ సాఫ్ట్వేర్ ఏ రకమైన సాఫ్ట్వేర్ అంటే కాంపిటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్ సాఫ్ట్వేర్. దీనిని ఏ మిషన్లో భాగంగా అభివృద్ధి చేశారంటే ఇస్రో రూపొందించిన గగన్యాన్ మిషన్లో భాగంగా దీనిని అభివృద్ధి చేశారు. నెక్స్ట్ చూడండి, 1 లైన్ కరెంట్ అఫైర్స్. వీటిల్లో మనకు దాదాపు అన్ని నెలల కరెంట్ అఫైర్స్ కవర్ అవుతూ వెళ్తుంటాయి. జస్ట్ 1 లైనే మాత్రమే ఉంటాయి, అలానే నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకే. ఫస్ట్ వన్ చూడండి, 2024 మార్చిలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచంలోనే అతిపెద్ద పొడవైన ద్విలేన్ సొరంగమును ఎక్కడ ప్రారంభించారు? అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్, ఏ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్ పుస్తకం ఎవరి ఆటోబయోగ్రఫీ? సౌరవ్ గంగూలీ. నెక్స్ట్, వార్తల్లో నిలిచిన కైకొట్టికలి డ్యాన్సు ఏ రాష్ట్రంలో ఫేమస్? కేరళ. నెక్స్ట్, ఇటీవల రష్యా ఫెడరేషన్ అధ్యక్షుడు ప్రధాని నరేంద్ర మోడీకి ప్రదానం చేసిన అవార్డు పేరేమిటి? ద ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ద అపోస్తల్. నెక్స్ట్, సకేవా పండుగను భూమి పూజ లేదా చండీ పూజ అని ఏ రాష్ట్రంలో పిలుస్తారు? సిక్కిం రాష్ట్రంలో. నెక్స్ట్, 55వ ఇఫ్ఫీ అవార్డుల్లో ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్గా ఎవరు నిలిచారు? విక్రాంత్ మసి. నెక్స్ట్, వార్తల్లో నిలిచిన కల్బేలియా నృత్యం ఏ రాష్ట్రంలో ఫేమస్? రాజస్థాన్లో. దీనినే స్నేక్ చార్మర్ డ్యాన్స్ అని కూడా పిలుస్తాం. 2010లో దీనిని యునెస్కో గుర్తించింది. నెక్స్ట్, సయ్యద్ మోడీ అంతర్జాతీయ సూపర్ 300 మహిళా టోర్నీ విజేతగా ఎవరు నిలిచారు? పివి సింధు.
నెక్స్ట్ 2024లో విజ్ఞానరత్న విభాగంలో రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారం ఎవరికి లభించింది? ప్రొఫెసర్ గోవిందరాజు పద్మనాభన్. నెక్స్ట్ 2024 ఇందిరాగాంధీ శాంతి పురస్కార గ్రహీత ఎవరు? మిచెల్ బచులెట్. నెక్స్ట్ వార్తల్లో నిలిచిన ఇటలీకి చెందిన అమెరిగో వెస్పుకీ నౌక భారతదేశంలోని ఏ ఓడరేవులో దిగింది? ముంబై ఓడరేవులో. నెక్స్ట్ 2025లో మహిళల అందుల T20 ప్రపంచ కప్ ఏ దేశం నిర్వహించనుంది? భారత్. నెక్స్ట్ ఏ దేశం మనుషులను శుభ్రం చేసే వాషింగ్ మిషన్ను అభివృద్ధి చేసింది? జపాన్. నెక్స్ట్ 2026లో యూత్ ఒలింపిక్ క్రీడలు ఎక్కడ జరగనున్నాయి? సెనగల్. నెక్స్ట్ 2024 సంవత్సరానికి గాను ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ శౌర్య పురస్కారం ఎవరికి లభించింది? అభిలాష్ రావత్. నెక్స్ట్ వార్తల్లో నిలిచిన డెప్సాంగ్ మరియు డెమ్చోక్ ప్రాంతాలు ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్నాయి? తూర్పు లద్దాఖ్. నెక్స్ట్ 2024 సంవత్సరానికి గాను ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రెస్ వుడ్ ఆఫ్ ద ఇయర్గా ఏది నిలిచింది? బ్రెయిన్ రాట్. నెక్స్ట్ ఇటీవల మరణించిన డాక్టర్ మన్మోహన్ సింగ్ భారతదేశానికి ఎన్నవ ప్రధానిగా వ్యవహరించారు? 13వ ప్రధానిగా వ్యవహరించారు. నెక్స్ట్ 2024 అంతర్జాతీయ ఆకలి సూచీలో భారతదేశం ఎన్నో స్థానంలో నిలిచింది? 105వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ ఇటీవల అమెరికా దేశ జాతీయ పక్షిగా దేనిని ప్రకటించారు? బాల్డ్ ఈగల్ని. నెక్స్ట్ ఏ కేంద్రపాలిత ప్రాంతంలోని పాంగాంగ్ సో సరస్సు తీరంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని భారత సైన్యం ఆవిష్కరించింది? లద్దాఖ్. నెక్స్ట్ టైమ్ మ్యాగజైన్ CEO ఆఫ్ ద ఇయర్ 2024గా ఎవరు నిలిచారు? లిసా సు. నెక్స్ట్ మహిళల పిడే వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ 2024 విజేత ఎవరు? కోనేరు హంపి. నెక్స్ట్ ఇటీవల మరణించిన జిమ్మీ కార్టర్ అమెరికా దేశానికి ఎన్నవ అధ్యక్షుడిగా పనిచేశారు? 39వ అధ్యక్షుడిగా. నెక్స్ట్ 2025 జనవరి నుండి డిస్పోజల్ ఈ సిగరెట్లను నిషేధించిన తొలి యూరోపియన్ దేశంగా ఏది నిలిచింది? బెల్జియం. నెక్స్ట్ 2024లో ప్రో కబడ్డీ లీగ్ విజేతగా ఎవరు నిలిచారు? హర్యానా స్టీలర్స్. నేను ఇంత స్పీడ్గా చదువుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తుంటేనే అంత టైం పడుతుంది. కాబట్టి మీరు దీన్ని జెరాక్స్ తీసుకొని ప్రింట్ తీసుకొని సింపుల్గా ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నారంటే 1 మంత్ అనేది కంప్లీట్ అవుతుంది. దీనికోసం మీరు పర్టికులర్గా టైం కేటాయించిన అవసరం లేదు. ఓకే. నెక్స్ట్ వార్తల్లో నిలిచిన నోట్రడామ్ చర్చి ఏ దేశంలో ఉంది? ఫ్రాన్స్. నెక్స్ట్ శ్రామిక్ బసేరా పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? గుజరాత్. నెక్స్ట్ రైతులకు పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సహాయం అందించేందుకు బనకాయ్ అనే పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? మిజోరాం. నెక్స్ట్ 2025ను కృత్రిమ మేధ సంవత్సరంగా ఏ సంస్థ ప్రకటించింది? AICTE ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ ఏ IIT నీడిల్ రహిత షాక్ సిరంజిని అభివృద్ధి చేసింది? IIT బొంబాయి. నెక్స్ట్ గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? హైదరాబాదులో. నెక్స్ట్ ఇటీవల వార్తల్లో నిలిచిన మాతాంగని హజ్రా ఏ రాష్ట్రానికి చెందిన మహిళా స్వతంత్ర యోధురాలు? పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ వార్తల్లో నిలిచిన స్లిమ్ రోవర్ ఏ దేశానికి చెందినది? జపాన్ దేశానికి చెందినది. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పీడిఎఫ్లో నేను ఇంకొక 30 ఆన్లైన్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఆ నెక్స్ట్ పీడిఎఫ్లో ఇంకొక 30 ఉంటాయి. అంటే తెలియకుండా మీకు 100 కరెంట్ అఫైర్స్ బిట్స్ అనేది కవర్ అయిపోతాయి. దాంతోపాటు టాపిక్స్ కూడా కవర్ అవుతాయి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఇంపార్టెంట్ డేస్ 2024 మొత్తంగా 2024 మొత్తాన్ని కలిపి కొన్ని రాశాను, మళ్ళీ పీడిఎఫ్లో కొన్ని రాస్తాను. ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం డిసెంబర్ 2. భారత నావికాదళ దినోత్సవం డిసెంబర్ 4. నోట్: ప్రపంచంలో ప్రస్తుతం భారత నావికాదళం 6వ స్థానంలో ఉంది. నెక్స్ట్ జాతీయ సుపరిపాలన దినోత్సవం డిసెంబర్ 25. ప్రపంచ మృత్తిక దినోత్సవం డిసెంబర్ 5, 2024లో దీని థీమ్ ఏంటంటే కేరింగ్ ఫర్ సాయిల్స్, మెజర్, మానిటర్, మేనేజ్. నెక్స్ట్ ప్రపంచ ధ్యాన దినోత్సవం డిసెంబర్ 21. నెక్స్ట్ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం డిసెంబర్ 1, 2024లో దీని థీమ్ ఏంటంటే టేక్ ద రైట్స్ పాత్, మై హెల్త్ మై రైట్. నెక్స్ట్ వరల్డ్ క్లీనప్ డే సెప్టెంబర్ 20. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ప్లే జూన్ 11. నెక్స్ట్
ఇంటర్నేషనల్ డే ఆఫ్ పొటాటో మే 30. నెక్స్ట్ వరల్డ్ ఫుట్బాల్ డే మే 25. ఇవన్నీ కూడా కొన్ని ముఖ్యమైనవి. నెక్స్ట్ మళ్ళీ కొన్ని వస్తాయి. నెక్స్ట్ చూడండి, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2024. టాప్ 3 దేశాలు గుర్తుపెట్టుకోండి, ఇండియా ర్యాంకు గుర్తుపెట్టుకోండి. టాప్ 3లో స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్ ఉన్నాయి. ఇండియా 67వ స్థానంలో ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్. ఫస్ట్ వన్ చూడండి, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్గా నగోజీ ఒకాంజో ఐవియాలా ఉన్నారు. ఐసీసీ చైర్మన్గా జైషా ఉన్నారు. రైల్వే బోర్డు చైర్మన్గా సతీష్ కుమార్ ఉన్నారు. పిఎఫ్ఆర్డిఏ పెన్షన్ ఫండ్ ఫర్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా శివసుబ్రమణియన్ రామన్ ఉన్నారు. 52వ భారత ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్ ఉన్నారు. ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీ చైర్మన్గా సౌరవ్ గంగూలీ ఉన్నారు. ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంటు. ఏ సోది సుత్తి లేకుండా ఎగ్జామ్కి ఏం కావాలో డైరెక్ట్గా పెడుతున్నాను నేను. నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ అతి తక్కువ టైంలో ప్రిపరేషన్ అనేది అయిపోవాలి అంతే. నెక్స్ట్ చూడండి, వార్తల్లో అగ్నిబాన్ రాకెట్ ప్రయోగం సైన్స్ అండ్ టెక్నాలజీలో వెరీ 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 ఇంపార్టెంట్ ఈ ప్రయోగం. ఈ రాకెట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే 14,000 కేజీలు బరువు ఉంటుంది, 18 మీటర్ల ఎత్తు ఉంటుంది. మరి అగ్నిబాన్ రాకెట్ ప్రయోగం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇండియాలోనే 2వ ప్రైవేట్ రాకెట్ ప్రయోగం. ఆల్రెడీ ఇందాక చెప్పాను, తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం ఏం చెప్పాను, విక్రమ్ ఎస్ అని చెప్పాను, లేదా మిషన్ ప్రారంభ్ అని చెప్పాను. ఇది 2వ ప్రైవేట్ రాకెట్ ప్రయోగం. ఈ రాకెట్ను అభివృద్ధి చేసిన ప్రైవేట్ కంపెనీ ఏదంటే అగ్నికుల్ కాస్మోస్. ఇందాకేం చెప్పాను, స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ అని చెప్పాను. ఇది మాత్రం అగ్నికుల్ కాస్మోస్. దీని యొక్క ప్రధాన కార్యాలయం తమిళనాడులోని ఐఐటి మద్రాసులో ఉంది. దీనిని అగ్నికుల్ కాస్మోస్ యొక్క వ్యవస్థాపకుడు ఎవరంటే శ్రీనాథ రవిచంద్రన్. ఈ అగ్నిబాన్ రాకెట్ యొక్క సామర్థ్యం ఎంతంటే 300 కేజీలు బరువు గల పేలోడ్స్ని 700 కిలోమీటర్ల ఎత్తు వరకు మోసుకోబోగలుగుతుంది. అక్కడ ఎల్ఈఓ కక్ష ఉంటుంది, లో ఎర్త్ ఆర్బిట్, ఆ కక్షలో ప్రవేశపెడుతుంది. ఈ రాకెట్ అనేది 2 దశల ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ రాకెట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే దీనిని ఎక్కడి నుంచైనా ప్రయోగించవచ్చు. దేనిని, అగ్నిబాన్ రాకెట్ని ఎక్కడి నుంచైనా. అంటే దీనికోసం ఒక మొబైల్ వ్యాన్ ఉంటుంది. దీనికోసం ప్రత్యేకంగా తయారు చేసిన మొబైల్ వ్యాన్ పేరు ఏంటంటే ధనుష్. రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ అడగచ్చు, ఇటీవల వార్తల్లో నిలిచిన ధనుష్ అనేది ఒక డాష్ అంటాడు, మీరు కనుక్కోవాలి. నెక్స్ట్, అగ్నిబాన్ అనేది పూర్తి స్థాయి రాకెట్, కానీ దీని ప్రయోగానికన్నా ముందు ప్రయోగాత్మక ప్రయోగాన్ని నిర్వహించారు. దాని పేరే అగ్నిబాన్ సార్టెడ్ మిషన్. ఇప్పుడు మనం అగ్నిబాన్ సార్టెడ్ మిషన్ గురించి తెలుసుకోవాలి. అగ్నిబాన్ సార్టెడ్ మిషన్ ప్రయోగం, దీన్నే మిషన్ 1 ప్రయోగం అంటారు. సార్టెడ్ అంటే అబ్రివేషన్ ఏంటంటే సబార్బిటాల్ టెక్నాలజికల్ డెమాన్స్ట్రేటర్. ఈ ప్రయోగం ఎప్పుడు జరిగిందంటే 2024 మే 30 జరిగింది. ఎక్కడ జరిగిందంటే ఎస్డిఎస్సి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ దగ్గర ఏర్పాటు చేసిన ప్రైవేట్ లాంచ్ ప్యాడ్. ఆ ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ ఏంటంటే ధనుష్. ఇందాకే చెప్పాను, ధనుష్ అనేది ఒక మొబైల్ వ్యాన్. అది ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు, అక్కడి నుంచి ప్రయోగించవచ్చు. ఈ ప్రయోగానికి ఎవరు మద్దతు ఇచ్చారంటే ఇన్స్పేస్. దీని ప్రధాన కార్యాలయం అహ్మదాబాద్లో ఉంది. ఈ రాకెట్లో అగ్నికుల్ అనే ఒకే దశ గల ఇంజిన్ యూజ్ చేశారు. ఏ ఇంజిను? అగ్నికుల్. ఈ ప్రయోగానికి హాజరైన వాళ్ళు ఎవరంటే నాటి ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్, నాటి ఇన్స్పేస్ చైర్మన్ పవన్ కుమార్ గోయంకా. ఈ ప్రయోగం యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగించిన తొలి ప్రయోగం. ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ నుంచి, గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ చూడండి, స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అవార్డులు 2024. వీటిని 2024 సెప్టెంబర్లో ప్రదానం చేశారు. ఎక్కడ ప్రదానం చేశారంటే రాజస్థాన్లోని జైపూర్లో. ఎవరు ప్రదానం చేశారంటే కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్. ఇక్కడ 2 రకాలుగా అవార్డులు వచ్చాయి. 10 లక్షల జనాభా ఉన్న రాష్ట్రాల పరంగా చూస్తే మొదటి 3 స్థానాలు సూరత్, జబల్పూర్, ఆగ్రా. అదే 3-10 లక్షల మధ్యలో ఉన్న రాష్ట్రాల పరంగా చూస్తే మొదటి 3 స్థానాల్లో ఫిరోజ్పూర్, అమరావతి, ఝాన్సీ. ఇవన్నీ కూడా స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అవార్డులు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, బుక్స్ ఆథర్స్, పుస్తకాలు రచయితలు. ఫస్ట్ వన్ చూడండి, 12th ఫెయిల్ పుస్తక రచయిత అనురాగ్ పాఠక్. సెకండ్ వన్, ద విన్నర్స్ మైండ్ సెట్,
రచయిత షెన్ వాట్సన్. థర్డ్ వన్ వార్, పుస్తక రచయిత బాట్వుడ్ వార్డ్. ఫోర్త్ వన్ 5 decades ఇన్ పాలిటిక్స్, పుస్తక రచయిత సుశీల్ కుమార్ షిండే. ఫిఫ్త్ వన్ పవర్స్ విత్ ఇన్ ద లీడర్షిప్ లెగసీ ఆఫ్ నరేంద్ర మోడీ, పుస్తక రచయిత బాలసుబ్రహ్మణ్యం. సిక్స్త్ వన్ మోడీస్ గవర్నెన్స్ ట్రంప్, పుస్తక రచయిత తరుణ్ చూగ్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, న్యూ సూపర్ కంప్యూటర్స్ ఇన్ ఇండియా. మనకు నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ అనేది ఒకటి ఉంది. అది మనకు 2015లో స్టార్ట్ చేశారు. ఆ మిషన్లో భాగంగా ఆ కార్యక్రమం కింద 2024 సెప్టెంబర్ 26న 5 సూపర్ కంప్యూటర్స్ని అభివృద్ధి చేశారు. వీటన్నిటిని కూడా నరేంద్ర మోడీ ప్రారంభించాడు. ఈ 5 సూపర్ కంప్యూటర్స్లో 3 పేర్లు ఒకటే. ఆ పేరు ఏంటంటే పరం రుద్ర. ఈ మూడింటిని న్యూఢిల్లీలో, పూణేలో, కలకత్తాలో ఏర్పాటు చేశారు. న్యూఢిల్లీలో ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఐయుఏసి. ఐయుఏసి అంటే ఇంటర్ యూనివర్సిటీ యాక్సలరేటర్ సెంటర్. పూణేలో ఎక్కడ ఏర్పాటు చేశారంటే జిఎంఆర్టీ, గెయింట్ మీటర్ వేవ్ రేడియో టెలిస్కోప్. కలకత్తాలో ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఎస్ఎన్బిఎన్సిబిఎస్, ఎస్ఎన్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్. ఇవన్నీ నేను ఇక్కడ ఎందుకు చెప్పానంటే కొన్ని ఫేమస్ ఇన్స్టిట్యూట్స్ అనేవి మీ మైండ్లో ఉండాలి, వాటి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ కూడా మీకు తెలిసి ఉండాలి. 4వది పరం అర్కా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 11.77 పెటాప్లాప్స్ దీని యొక్క సామర్థ్యం. ఎప్పుడైనా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, సూపర్ కంప్యూటర్స్ యొక్క సామర్థ్యాన్ని దేనిలో కొలుస్తారంటే ప్లాప్స్లో కొలుస్తారు. పరం అర్కా యొక్క కెపాసిటీ ఎంత అంటే 11.77. దీనిని పూణేలో ఉన్న ఐఐటిఎంలో ఏర్పాటు చేశారు. 5వది పరం అరుణిక. దీనిని నోయిడాలో ఉన్న ఎన్సిఎంఆర్డబ్ల్యూఎఫ్లో ఏర్పాటు చేశారు. ఇండియాలో అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్స్ ఏవనగా ఐరావత్, పరం అర్కా. మొదటి 3 సూపర్ కంప్యూటర్స్ని ఎవరు ఏర్పాటు చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. 5 సూపర్ కంప్యూటర్స్ని ఎవరు అభివృద్ధి చేశారంటే సీడాక్. ఇది పూణేలో ఉంది. మనందరికీ తెలుసు, ప్రపంచంలో ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్స్ మొదటి 3 కూడా అమెరికా దేశానికి చెందినవి. అవి ఏంటంటే ఎల్ క్యాపిటన్, ఫ్రాంటియర్, అరోరా. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనకు సూపర్ కంప్యూటర్స్ అనగానే 2024 సెప్టెంబర్ అయిపోయిన తర్వాత మళ్ళీ 6 నెలల తర్వాత 2025లో అప్డేట్ వస్తుంది. దాన్ని మీరు అక్కడ చూసుకోవాలి. ఎన్ఎస్ఎం అనేది వచ్చింది కాబట్టి దాని గురించి ఇక్కడ చిన్న డిస్కషన్ చేద్దాం. ఎన్ఎస్ఎం అనగా నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్. దీనిని 2015 మార్చిలో ప్రారంభించారు. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే స్వదేశీ పరిజ్ఞానంతో సూపర్ కంప్యూటర్స్ను అభివృద్ధి చేసుకోవడం. దీనిని అమలు చేసే సంస్థ లేదా మంత్రిత్వ శాఖ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీతో కలిసి అమలు చేస్తుంది. ఈ కార్యక్రమం కింద సూపర్ కంప్యూటర్స్ను ఎవరు అభివృద్ధి చేస్తారంటే సీడాక్ మరియు ఐఐఎస్సి బెంగళూరు వాళ్ళు. ఈ కార్యక్రమం కింద అభివృద్ధి చేసిన తొలి సూపర్ కంప్యూటర్ ఏది అంటే పరం శివాయ్. చాలండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంతకన్నా ఇన్ఫర్మేషన్ అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఇస్రో జిఎస్ఎల్వి F-14 ప్రయోగం. ఈ ప్రయోగం ఎప్పుడు చేశారంటే 2024 ఫిబ్రవరి 17. ఎక్కడి నుంచి ప్రయోగించారంటే శ్రీహరికోటలోని SDSC నుండి. ఈ రాకెట్ ద్వారా ఎన్ని ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించారంటే కేవలం ఒకే ఒక ఉపగ్రహం. దాని పేరేందంటే ఇన్సాట్ 3DS. ఈ ఉపగ్రహం బరువు 2274 kgs. ఇది ఒక వాతావరణ ఉపగ్రహం, 3వ తరానికి చెందిన ఉపగ్రహం. ఈ ఉపగ్రహం ద్వారా 4 పేలోడ్స్ను అంతరిక్షంలోకి పంపించారు. 1 6 ఛానల్ ఇమేజర్, 2 19 ఛానల్ సౌండర్, 3 DRT డేటా రిలే ట్రాన్స్పాండర్, 4 SAS అండ్ ఆర్ శాటిలైట్ ఎయిడెడ్ సెర్చ్ అండ్ రెస్క్యూ ట్రాన్స్పాండర్. ఈ ఉపగ్రహాన్ని ఏ కక్షలో ప్రవేశపెట్టారంటే GTO జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్. ఈ ఉపగ్రహ ప్రయోగానికి నిధులు మొత్తం కూడా కేంద్ర భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ ఇవ్వడం జరిగింది. ఈ ఉపగ్రహ సేవలను కూడా ఇదే మంత్రిత్వ శాఖ ఉపయోగించుకుంటుంది. మరి ఈ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే కొన్ని ముఖ్యమైన సంస్థలు, వాటి ప్రధాన కార్యాలయాలు మీకు తెలిసి ఉండాలి. అందులో నెంబర్ 1 IMD ఇండియన్ మెటీరియోలాజికల్ డిపార్ట్మెంట్, భారత వాతావరణ శాఖ. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. నెంబర్ 2 IITM ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటీరియోలాజీ. దీని ప్రధాన కార్యాలయం పూణేలో ఉంది.
తెలుగులో భారత ఉష్ణమండల వాతావరణ సంస్థ. థర్డ్ వన్ NCMRWF, నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్. దీని ప్రధాన కార్యాలయం నోయిడాలో ఉంది. ఫోర్త్ వన్ NIOT, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియన్ టెక్నాలజీ. దీని ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది. ఫిఫ్త్ వన్ ఇన్కాయిస్, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్. దీని ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో ఉంది. దీన్నే మనం జాతీయ సునామీ హెచ్చరికల కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇవన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఫేమస్ ఇన్స్టిట్యూషన్స్, వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయనేది మనకందరికి తెలిసి ఉండాలి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా మనకు 2024 జనవరి 15కి 150 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న భారత వాతావరణ శాఖ. ఇప్పుడే చెప్పాను కదా, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్. దీనికి ముఖ్య అతిథిగా ఎవరు హాజరయ్యారంటే భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్. గౌరవ అతిథిగా కిరణ్ రిజిజు, కేంద్ర విజ్ఞాన శాఖ మంత్రి, భూ విజ్ఞాన శాఖ మంత్రి అటెండ్ అవ్వడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వీటన్నింటిని గుర్తుపెట్టుకోండి. PDF తీసుకోండి, జెరాక్స్ తీసుకోండి, చదువుకోండి. నెక్స్ట్ చూడండి, ఇంపార్టెంట్ డేస్. జాతీయ రైతు దినోత్సవం డిసెంబర్ 23. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం డిసెంబర్ 10. దీని యొక్క థీమ్ ఏంటంటే 2024లో అవర్ రైట్స్ అవర్ ఫ్యూచర్ రైట్ నౌ. నెక్స్ట్, అంతర్జాతీయ జంతు సంరక్షణ దినోత్సవం అక్టోబర్ 4. 2024లో దీని థీమ్ ఏంటంటే ద వరల్డ్ ఈజ్ దేర్ హోమ్ టు. నెక్స్ట్ చూడండి, 16వ బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సు 2024. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ సదస్సు జరిగిందంటే 2024 అక్టోబర్ 22 నుంచి 24 వరకు జరిగింది. ఎక్కడ జరిగిందంటే రష్యాలోని కజిన్ నగరంలో జరిగింది. 2024లో దీని థీమ్ ఏంటంటే స్ట్రెంథనింగ్ మల్టీలేటరలిజం ఫర్ జస్ట్ గ్లోబల్ డెవలప్మెంట్ అండ్ సెక్యూరిటీ. ప్రస్తుతం బ్రిక్స్లో మనందరికీ తెలుసు 10 సభ్య దేశాలు ఉన్నాయి. వీటన్నిటి గురించి జీకే నోట్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, అక్కడ మీరు దాన్ని చూసుకోండి. ఓకే. నెక్స్ట్, మహిళల T20 ప్రపంచ కప్ 2024. ఇది ముంబైలో జరిగింది. విన్నర్గా న్యూజిలాండ్ గెలిచింది, రన్నర్గా దక్షిణాఫ్రికా గెలిచింది. ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా మరియు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా న్యూజిలాండ్కి చెందిన అమిలియా కేర్ నిలిచారు. నెక్స్ట్ చూడండి, వార్తల్లో NS-25 మిషన్. NS అంటే న్యూ షెఫర్డ్. ఇది ఒక మానవ సహిత అంతరిక్ష యాత్ర, హ్యూమన్ యాప్ స్పేస్ ఫ్లైట్ మిషన్. న్యూ షెఫర్డ్ అనేది ఒక పునర్వినియోగ రాకెట్. ఈ మిషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే పర్యాటకులను అంతరిక్షంలోకి తీసుకువెళ్ళడం. ఈ యాత్రను ఎవరు నిర్వహించారంటే అమెరికా దేశానికి చెందిన బ్లూ ఆరిజిన్ అనే ఒక ప్రైవేట్ ఏరోస్పేస్ కంపెనీ. బ్లూ ఆరిజిన్ కంపెనీ వ్యవస్థాపకుడు ఎవరంటే జెఫ్ బెజోస్. ఈయన అమెజాన్ వ్యవస్థాపకుడు కూడా. ఈ యాత్రను ఎప్పుడు నిర్వహించారంటే 2024 మే 19. ఎక్కడ నుండి నిర్వహించారంటే అమెరికాలోని వెస్ట్ టెక్సాస్ నుంచి నిర్వహించారు. ఈ అంతరిక్ష యాత్ర ద్వారా ఎంతమందిని అంతరిక్షంలోకి పంపించారంటే మొత్తం 6 మందిని. మనకు 6 మంది పేర్లు అవసరం లేదు, అందులో తెలుగు వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఎవరంటే తోటకూర గోపీచంద్. ఈయన విజయవాడకు చెందిన వ్యక్తి. తోటకూర గోపీచంద్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఈయన విజయవాడలో జన్మించాడు, అమెరికాలో నివసిస్తున్నాడు, భారతీయ పౌరసత్వం కలిగి ఉన్నాడు. ఈయన ప్రత్యేకత ఏంటంటే అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి తెలుగు వ్యక్తి. భారత తొలి అంతరిక్ష పర్యాటకుడిగా చరిత్ర సృష్టించాడు. నోట్, అంతరిక్షంలోకి వెళ్ళిన తెలుగు పర్యాటకులు ఎవరంటే నెంబర్ 1 బండ్ల శిరీష, తెనాలి అమ్మాయి, 2021లో వెళ్ళింది. నెంబర్ 2 తోటకూర గోపీచంద్, విజయవాడ 2024లో వెళ్ళాడు. తొలి మహిళ అంటే మాత్రం ఓవరాల్గా తెనాలి బండ్ల శిరీష. అలా కాకుండా తోటకూర గోపీచంద్ అనగానే 2024 విజయవాడ గుర్తు రావాలి. నెక్స్ట్, అంతరిక్షంలోకి వెళ్ళిన తెలుగు వ్యోమగామి ఎవరంటే రాజాచారి, తెలంగాణ, 2021లో వెళ్ళాడు. ఈయన వ్యోమగామి, వాళ్ళు పర్యాటకులు. నెక్స్ట్, ఇక్కడ చూడండి, వార్తల్లో రీసెంట్గా నరేంద్ర మోడీ శివశక్తి పాయింట్ అనే దాని గురించి మాట్లాడాడు. కాబట్టి ఇక్కడ నేను దాని గురించి రాశాను. చంద్రుని ఉపరితలంపై భారతీయ ప్రాంతాల పేర్ల గురించి మాట్లాడాడు. అవేంటంటే నెంబర్ 1 శివశక్తి పాయింట్. ఇది చంద్రయాన్ 3 ల్యాండర్ దిగిన ప్లేస్. ఇది ఎప్పుడు దిగిందంటే 2023 ఆగస్ట్ 23. 2 తిరంగా పాయింట్. ఇది చంద్రయాన్ 2 ల్యాండర్ క్రాష్ ల్యాండ్ ప్లేస్. ఇది క్రాష్ ల్యాండ్ అయిన ప్లేస్ 2019 సెప్టెంబర్లో అయింది. 3 జవహార్ పాయింట్. ఇది చంద్రయాన్ 1 ల్యాండర్ క్రాష్ ల్యాండ్ అయిన ప్లేస్. ఇది 2008 నవంబర్లో. నోట్ చూడండి, 2040లో చంద్రయాన్ 4
ప్రయోగాన్ని నిర్వహిస్తున్నట్లు ఇస్రో వెల్లడించింది. మనందరికీ తెలుసు, చంద్రయాన్-1 2008 అక్టోబర్ 22 నిర్వహించారు. చంద్రయాన్-2 2019 జూలై 22, చంద్రయాన్-3 2023 జూలై 14 ప్రయోగాన్ని నిర్వహించారు. నెక్స్ట్ చూడండి, ఎస్ఎస్ఎల్వి D3 ప్రయోగం. ఈ అని పడింది, తప్పు, D3 ప్రయోగం. ఈ ప్రయోగం ఎప్పుడు ప్రయోగించారంటే 2024 ఆగస్టు 16. ఎక్కడి నుంచి ప్రయోగించారంటే SDSC తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట వద్ద నుంచి. ఈ ప్రయోగం ద్వారా ఎన్ని ఉపగ్రహాలను పంపించారంటే 2 ఉపగ్రహాలను పంపించారు. అవి 2 కూడా స్వదేశీ, మన దేశానికి సంబంధించినవి. అందులో నెంబర్ 1 EOS, దీనిని యువ శాటిలైట్ అభివృద్ధి చేసింది. నెంబర్ 2 SR డెమోశాట్, దీనిని స్పేస్ కిజ్ ఇండియా అభివృద్ధి చేసింది. ఈ ప్రయోగం యొక్క మిషన్ డైరెక్టర్ ఎవరంటే SS వినోద్. ఈ మిషన్ యొక్క లైఫ్ ఎంత అంటే 1 ఇయర్. ఎస్ఎస్ఎల్వి రాకెట్స్ని ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేస్తారంటే NSIL. ఎస్ఎస్ఎల్వి రాకెట్లలో 3 దశల్లో కూడా ఘన ఇంధనాన్ని యూజ్ చేస్తారు. ఎస్ఎస్ఎల్వి రాకెట్స్ అనేవి 500 కేజీలు బరువు గల వస్తువులను మోసుకుని పోయి LEO కక్షలో ప్రవేశపెడతాయి. ఎస్ఎస్ఎల్వి రాకెట్స్ అనేవి భవిష్యత్తులో చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని మనం న్యూ జనరేషన్ రాకెట్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఎక్సర్సైజ్ అయుత్తమతయ 2024 నావికా విన్యాసాలు ఏ 2 దేశాల మధ్య జరుగుతాయి? భారత్, థాయిలాండ్. నెక్స్ట్ చూడండి, ఇటీవల ఏ ఆఫ్రికా దేశంలో డెంగా వైరస్ బాగా వ్యాప్తి చెందింది? ఉగాండా. నెక్స్ట్, నరేంద్ర మోడీకి ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ ద గ్రేట్ అవార్డును ప్రదానం చేసిన దేశం ఏది? కువైట్. నెక్స్ట్, 2024లో ఆస్ట్రేలియా మెల్బోర్న్ క్రికెట్ క్లబ్లో గౌరవ సభ్యత్వం పొందిన వారు ఎవరు? సచిన్ టెండూల్కర్. నెక్స్ట్, ఎర్లీ థాట్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ పుస్తక రచయిత రంగరాజన్. నెక్స్ట్, ద సతానిక్ వర్సెస్ పుస్తక రచయిత సల్మాన్ రష్దీ. నెక్స్ట్, చెస్లో 2800 లైవ్ రేటింగ్ పాయింట్స్కి చేరుకున్న 2వ భారతీయుడిగా ఎవరు నిలిచారు? అర్జున్ ఇరిగేషి, తెలంగాణ పర్సన్. ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా 2-3 పేజీలు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు, PDF రూపంలో ఇస్తాను. కావాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ పెట్టండి. కేవలం 1 మంత్ కరెంట్ అఫైర్స్ 30 రూపాయలు. మన దగ్గర 2025 జనవరి ఉంది, ఫిబ్రవరి ఉంది, మార్చి ఉంది, ఏప్రిల్ ఉంది, మే ఉంది. అట్ ది సేమ్ టైం ఏపీ కరెంట్ అఫైర్స్, పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ కూడా కానిస్టేబుల్స్కి, DSC వాళ్ళకి ప్రత్యేకంగా రూపొందించాను. అవి కావాలనుకున్న వాళ్ళు కూడా వాట్సాప్లో హాయ్ పెట్టండి, మీకు PDF పంపిస్తాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎంకరేజ్ చేస్తేనే నేను నెక్స్ట్ వీడియో చేయడానికి కొంచెం నాకు సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.